ముంబై వాఖండే స్టేడియంలో ఆ రాత్రి వెలిగిన లైట్లు క్రికెట్ మ్యాచ్కి మాత్రమే కాదు, భావోద్వేగాలకి కూడా సాక్ష్యం. జన సందోహం మధ్య టెన్షన్ స్పష్టంగా కనిపించింది. మైదానంలో ఇంకా బంతి త్రో చేయకముందే ప్రేక్షకుల గుండెళ్లలో పోరు మొదలైపోయింది. బ్యాట్కి తగిలే శబ్దం కాకుండా అభిమానుల హృదయాల్లోని దడే ఆ రాత్రి వాస్తవ శబ్దం. 2025 మార్చిలో జరిగిన ఆ ఐపీఎల్ హై వోల్టేజ్ మ్యాచ్కి వాఖండే కేవలం హోమ్ గ్రౌండ్ మాత్రమే కాదు, అది రెండు భావోద్వేగాల కేంద్రమైంది. ముంబై ఇండియన్స్ కి కెప్టెన్సీ మారినప్పటి నుంచి అభిమానులలో ఏదో పెదవి విరిచిన నిశ్శబ్దం. రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ అప్పగించడం మీద నెలల తరబడి సాగిన ఆ చర్చలు ఆ రోజు మైదానంలో స్పష్టంగా ప్రతిఫలించాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియం రెండు వైపులా విడిపోయింది. ఒకవైపు రోహిత్ శర్మ పేరుని గట్టిగా నినదించిన అభిమానులు, మరొక వైపు హార్దిక్ ని అభినందించిన వారు. వారి మీద కురిపించిన చప్పట్ల వెనక సంకోచం స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం ఒక ప్లేయర్ మీద ఉన్న ప్రేమ కాదు, ఇది ఒక దశాబ్దపు చరిత్రకి, 5 ఐపీఎల్ టైటిల్స్కి, ఒక కెప్టెన్ వ్యక్తిత్వానికి లభించిన గౌరవం. టాస్ టైంలో హార్దిక్ మైక్ పట్టుకున్న కెమెరాల దృష్టి మాత్రం రోహిత్ మీద నిలిచిపోయింది. రోహిత్ ఏమీ మాట్లాడలేదు, కానీ ఆ మౌనం స్టేడియాన్ని నింపేసింది. స్క్రీన్ మీద రోహిత్ ముఖం కనిపించిన ప్రతిసారి వాఖండేలో వినిపించిన శబ్దం మ్యాచ్కి వచ్చిన ప్రేక్షకుల ఉత్సాహంలాగా అనిపించలేదు. అది ఒక యుగానికి లభించిన చప్పట్లు. మ్యాచ్ మధ్యలో జరిగిన చిన్న సంఘటన ఒక పెద్ద చర్చకి దారితీసింది. ఫీల్డ్ సెటప్ గురించి రోహిత్ సూచన చేస్తే హార్దిక్ అంగీకరించాడు. మైదానంలో ఇది సాధారణ క్రికెట్ సంభాషణ, కానీ సోషల్ మీడియాలో మాత్రం వాదనలు, మీమ్స్, ట్రెండ్స్ పేలాయి. ఇంకా కెప్టెన్ రోహిత్ అనే భావన అభిమానులలో ఎంత బలంగా ఉందో అక్కడి నుంచే స్పష్టమైంది. హార్దిక్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు కొద్ది చప్పట్లు వినిపించాయి, కానీ రోహిత్ స్టాండ్స్ లో లేచి చప్పట్లు కొట్టగానే స్టేడియం మార్మోగిపోయింది. అది హార్దిక్ మీద ఉన్న వ్యతిరేకత కాదు, అది రోహిత్ ప్రభావం. అతడు ముంబై జట్టుకే కాదు, వారి అభిమానుల హృదయాలలో నిర్మించిన విశ్వాసం. ఒక ఫ్రాంచైజీ 5 ట్రోఫీలు గెలవటం అరుదు. ఆ విజయాలన్నింటికీ కెప్టెన్ గా నిలిచిన రోహిత్ ని కేవలం ఒక నిర్ణయంతో తొలగించటాన్ని అభిమానులు అంగీకరించలేకపోవటం సహజం. కాగితం మీద కెప్టెన్ ఎవరో మార్చవచ్చు, కానీ హృదయాలలో ఉన్న కెప్టెన్ ని మార్చడం అంత ఈజీ కాదు. ఆ రాత్రి అది మళ్లీ రుజువైపోయింది. ముంబై గెలిచినా ఓడినా స్పోర్ట్స్ యాంగిల్ అక్కడితో ముగిసిపోయి ఉండొచ్చు, కానీ భావోద్వేగాల ఆ గేమ్ మాత్రం అంతం కాలేదు. ఇది హార్దిక్ వర్సెస్ రోహిత్ పోటీ కాదు, ఇది భవిష్యత్తు వర్సెస్ వారసత్వం. ఇది గణాంకాలు వర్సెస్ భావోద్వేగాలు. 2025 ఐపీఎల్ రివైండ్లో ఈ మ్యాచ్కి స్కోర్ కార్డ్ కంటే ఎక్కువగా గుర్తుండేది ఒకే ప్రశ్న: ముంబై ఇండియన్స్ అసలు కెప్టెన్ ఎవరు? కాగితం మీద హార్దిక్, గ్రౌండ్లో హార్దిక్, కానీ వాఖండే గుండెలలో మాత్రం ఇంకా రోహిత్ శర్మే. అందుకే ఆ మ్యాచ్ కేవలం క్రికెట్ గేమ్ కాదు, అది ఒక భావోద్వేగ ఫైనల్ మ్యాచ్.